మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా ట్రైలర్ని లాంచ్ చేసిన హీరో నిఖిల్ గారికి థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఐ రియలీ లైక్ ద వే యూ ప్రమోట్ యువర్ ఫిల్మ్స్ నిఖిల్ భాయ్. ఫస్ట్ నుంచి కూడా నేను కార్తికేయ సినిమాలో సూర్య వర్సెస్ సూర్యలో కూడా నిఖిల్ గారితో నేను యాక్ట్ చేశాను. అండ్ సారీ, ఈ సినిమాలో నేను శివాన్ ఒక రోల్ చేశానండి. చాలా మంచి రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్. I would like to thank Director Thiru Garu for giving me this role, and I would like to thank Director, producers R.M. Reddy Garu, atlage Bhavani Garu and Prashant Garu kuda chala thanks. Coming to Abhinav, the hero of the film, the Kamal Haasan. Tanu Abhinav, it's fun working with him అండి. చాలా చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. ట్రైలర్లో మీరు చూసారు, సినిమాలో ఇంకా చాలా మీరు చూడని షేడ్స్ కూడా ఉంటాయి. We are eagerly waiting for the release. February 23rd, the movie is going to hit the theaters. Please come and watch. Thank you. Thank you so much. I'd like to thank Mr. Nikhil for taking his time from his busy schedule for this. Yeah. Thank you, sir. I'd like to thank my director Tirupati for giving me a first break in Telugu, and Bhavani ma'am and sir. And it's been wonderful working with Abhinav. I've never seen this shade or angle. Because we're used to one sort of stereotype, but he's an actor of multiple facets, and this will be another feather in his cap. All the best, bro. Hope this movie does well. అయితే అన్న చెప్తారన్నా అంటే కన్ఫర్మ్ గా చెప్పాల్సింది ఏంటంటే నేనే డైలాగ్ రైటర్ని నమ్మాలి. ఎవరు నమ్మట్లేదు, మీరు నమ్మండి. అన్నిట్లా సన్నగా ఇంకా సన్నగా అయితే ఇట్లా క్రెడిట్ కార్డ్ లెక్క ఇట్లా డోర్ నుంచి వెళ్ళిపోతాడు మెల్లగా. సో అందరు కనపడుతున్నాడు కదా. మంచి సినిమా చేసాం, మనసు పెట్టి చేసాం, చూడండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ నిఖిల్ గారు. గుడ్ ఈవినింగ్ ఆల్. మస్తు షేడ్స్ ఉన్నాయిరా. మా అభినవ్ గోమటం గారు నాకు ఈ నగరానికి ఏమైంది నుంచి పరిచయం. అప్పటి నుంచి ఆయన కంటిన్యూ సినిమాలు చేస్తున్నాము. రీసెంట్గా లాస్ట్ మూవీ కూడా ఒకటి చేశాము. సో భవానీ గారికి మంచి లాభం రావాలని, ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని, ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చి బ్లెస్ చేసిన నిఖిల్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్. అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. రీసెంట్గా అవి లాంచ్ వన్ సిద్ శ్రీరామ్ సాంగ్ మంచి ట్రెండింగ్లో పోతుంది. మిగతా సాంగ్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాము మూవీ కంటే ముందు. అన్ని సాంగ్స్ బాగున్నాయి. సంజీవ్, మీరు ఈరోజు రాలేదు, బట్ యు ఆర్ అ గుడ్ మ్యూజిషియన్, ఫ్యూచర్ ఉంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు శనివారం అయినా కూడా మీరు సిన్సియర్గా ఇక్కడికి వచ్చారు మా కోసం, మా సినిమాని సపోర్ట్ చేయడం కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అంటే అమూల్యమైన సమయం ఇచ్చారు. అండ్ నిఖిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు హ్యాపీ డేస్లో క్యూట్ లవర్ బాయ్ తెలుసు, ఇప్పుడు చూస్తే చాలా మెచ్యూర్డ్ పెద్దవాళ్ళ కనిపిస్తున్నారు. చూస్తే భయం వేస్తుంది యాక్చువల్లీ. అసలు మా అమ్మాయిలందరికీ చాలా ఫేవరెట్, చాలా క్యూట్ బాయ్. ఎక్కడ వెళ్ళిపోయాడు అంటే బాలే అనలేదు, చాలా అంటే భయం వేస్తుంది చూస్తుంటే. మ్యాచో మ్యాన్ లాగా అసలు అంతేనా? జస్ట్ తర్వాత ప్లీజ్ మా క్యూట్ నిఖిల్ వచ్చేయాలి. ఓకే. అండ్ ఇందాక మాకు యాంకర్ గారు చెప్పినట్టు ప్రతి ఫ్రెండ్ అవసరమే రా అన్నట్టు, ఫస్ట్ థింగ్ నిజంగా నేను నా ఫ్రెండ్ అభినవ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. మేము నా ఫస్ట్ ఫిలిం మళ్ళీ రావా అండి. సో మళ్ళీ రావా అప్పుడు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాము. అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ యూనో కోవిడ్ టైంలో లిటరల్గా సినిమాలన్నీ సగం షూటింగ్లన్నీ ఆగిపోయిన టైంలో ఒక చిన్న కాల్, ఇలా నేను హీరోగా లాంచ్ అవుతున్నాను, ఒక మూవీ చేస్తున్నాను. సో ఇట్స్ అ లాంచ్. మా వాడు ఏమన్నాడు, ఈ నగరానికి ఏమైందిలో హీరో అవుతావా అన్నాడా. ఫైనల్లీ హీరో అయిండు. సో మా వాడు వస్తున్నాడు హీరోగా. సో ఎస్, నా ఫ్రెండ్ నిజంగా లిటరలీ థ్యాంక్ యూ సో మచ్. పిలిచి అవకాశం, వెరీ రేర్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉండడం, అలాంటిది జెన్యూన్గా పిలిచి ఒక అవకాశం ఇవ్వడం. అండ్ హీరో రిఫర్ చేశారని కాదు, నన్ను ఆడిషన్ తీసుకున్నారు మా తిరుపతి సార్, తీసుకున్నారు.
క్లారిటీ ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. రిఫరెన్స్ వల్ల కాదు, నేను ఆడిషన్ ఇవ్వడం వల్ల నేను సెలెక్ట్ అయ్యాను, అవునా కదా? అండ్ తర్వాత మా భవానీ మ్యామ్, మా ప్రొడ్యూసర్స్ కూడా యూనో ఆబ్వియస్లీ కన్విన్స్ చేసి కోవిడ్ టైంలో నీకు పని ఇవ్వడం ఎక్కువ, మూసుకొని చేయి అన్న టైప్లో చెప్తే నేను కూడా సైలెంట్గా యాక్సెప్ట్ చేశాను. బట్ లిటరలీ ఐ మీన్ పొగుడుతున్నాను ఆబ్వియస్లీ, బట్ నిజంగా చాలా మంచి సినిమా. అండ్ ఆడియన్స్కి అయితే నేనేం చెప్పక్కర్లే, బికాజ్ లక్కీగా మీరేంటంటే చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు, చిన్న సినిమాలు కూడా హిట్ చేసేస్తున్నారు. సో ఎవరి టైం ఎట్లా ఉందో, నిజమే చిన్న సినిమాలు హిట్ చేస్తున్నారు మీరు. సో ఇది మా చిన్న సినిమా, దీన్ని కూడా హిట్ చేసేస్తారు మీరు, నాకు తెలుసు. సో ముందుగానే మీ అందరికీ థ్యాంక్స్, అండ్ మీ తెలివికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మా ఈ చిన్న సినిమాని మీరు అందరూ హిట్ చేయండి, ఆశీర్వదించండి. ఇంతమంది కష్టపడ్డాం సో దట్ మా కాస్ట్ల వాళ్ళకి బాగా డబ్బులు వస్తే సెకండ్ ఫిలిం కూడా చేస్తారు, అండ్ నాకు సెకండ్ ఫిలింలో కూడా ఆపర్చునిటీ ఉంటుంది. సో ముందే చెప్పేసుకుంటున్నా. సో డెఫినెట్లీ మీరందరూ Feb 23న వస్తున్నామండి. ట్రైలర్ అయితే జస్ట్ అలా ట్రైలర్ చూపించేశాము, బట్ సినిమా చూస్తే మాత్రం మీకు మజా వస్తుంది ఫర్ షూర్గా. ఎందుకంటే ఇందులో కామెడీ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఒక అంటే మదర్స్ అండ్ ఎమోషన్ ఉంది, అండ్ లావణ్య ఉంది, అలీరేజా హ్యాండ్సమ్ హంక్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి అనమాట, అన్ని షేడ్స్ ఉన్నాయి, అందుకే ఇది మస్త్ షేడ్స్ అయ్యాయి. సో డెఫినెట్లీ మీరు అందరూ సర్లే ఇట్లా 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 అమ్మో మైక్ కట్ అంట. సో మీ అందరికైతే తెలుసు కదండి, ఎప్పుడు వస్తున్నాం మనం? Feb 23rd. మిస్ అవ్వకండి, థియేటర్లో చూడండి. ఓకే, చలో, థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీబడి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, అండ్ ఎస్పెషల్లీ నిఖిల్ గారు రిమైనింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీన్స్ అ లాట్. ఈ సినిమా Feb 21 ఎండింగ్ 22లో స్టార్ట్ అయింది. ఆ టైంలో నేను ఆల్మోస్ట్ ఒక 6 to 7 మూవీస్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నా. ఐ వాజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. సినిమా ఎప్పుడు వస్తుంది అని నేను చాలా ఎదురు చూస్తుండే, ఎందుకంటే నాకు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిం అనిపించింది ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ తిరు గారు, డైరెక్టర్ తిరు గారు, అండ్ మై ప్రొడ్యూసర్స్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు, అండ్ ఎస్పెషల్లీ భవానీ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను. నేను అవుట్డోర్లో షూటింగ్ చేస్తున్నప్పుడు తిరు గారు, భవానీ గారు నాకు ఫోన్ చేసి ఇలా ఒక సినిమా ఉంది, మేము మిమ్మల్ని ఒక క్యారెక్టర్గా అనుకుంటున్నాము, మీరు ఆఫీస్కి వచ్చి కలిస్తే కొంచెం బాగుంటుంది, దీంట్లో లీడ్గా అభినవ్ గారు సినిమాలో లీడ్ చేస్తున్నారు. అక్కడే నేను కన్విన్స్ అయిపోయాను, ఎందుకంటే ఆయనకు ఆ సినిమా మీద ఉన్న నాలెడ్జ్ మామూలుగా కాదు. ఆయన ఒక సినిమా తీస్తుంటే హీరోగా లాంచ్ అవుతుందంటే ఖచ్చితంగా సినిమా బాగుంటుంది, ఐ విల్ బి లక్కీ ఇనఫ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దట్ మూవీ అని చెప్పి నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన మైండ్లో. దాని తర్వాత నెక్స్ట్ డే ఇమీడియట్లీ ఫ్లైట్ బుక్ చేసుకొని నేను హైదరాబాద్కి వచ్చి ఆఫీస్కి వెళ్ళి తిరుగు గారికి అండ్ భవానీ గారికి కలిశాను. అప్పుడు నాకు కూర్చోబెట్టి సినిమా కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత భవానీ గారు నాకు ఒక మాట చెప్పారు, నేను మీ గురించి ఒక మాట విన్నాను, మీకు చాలా యాటిట్యూడ్ ప్రాబ్లం ఉందంట, కానీ ఈ క్యారెక్టర్కి మీరు బాగా సెట్ అవుతారు, యాప్ట్ మీ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్కి బాగా యాప్ట్, కానీ ఒక యాటిట్యూడ్ ప్రాబ్లం అని విన్నాను, మాకు ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది మీతో సినిమా చేస్తే, నేను కొంచెం భయపడుతున్నాం, ఎందుకంటే మేము ఒక బడ్జెట్లో ప్లాన్ చేసినాం ఈ సినిమా. అది నాకు తిట్టారా పొగటారా నాకు అర్థం కాలేదు భవానీ. అది ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీరే చెప్పాలి, క్లారిటీ మీరు ఇవ్వాలి. సో దట్ వాస్ ది ఇన్సిడెంట్. అండ్ మార్చ్ 23rd ఈ సినిమా మీ అందరి ముందు రాబోతుంది. ప్లీజ్ ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చి లాస్ట్ లో అన్న Feb 23rd అన్న Feb 23rd నువ్వు March 23rd వచ్చి అడిగే ఎప్పుడన్నా రిలీజ్, ప్రీ రిలీజ్ ఎప్పుడన్నా, అట్లొద్దు అన్న ప్లీజ్. Feb 23rd లేదు, ఈ మధ్య రిలీజ్ డేట్లు మారుతున్నాయి కదా, అందుకే. సో Feb 23rd ఈ సినిమా థియేటర్లో మీ అందరి ముందు రాబోతుంది. సో ప్లీజ్ మీరు అందరు వెళ్ళి చూస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, గివ్ us ఆల్ ద లవ్. థ్యాంక్ యూ. విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ నిఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన అడగగానే వెంటనే ఒప్పుకొని నేను చేస్తానండి, నేను వస్తానండి అని వెంటనే అండి, అంటే చూస్తాను టైం ఇట్లాంటివి ఏం లేవండి, వెంటనే వస్తానని వచ్చారు. థ్యాంక్ యూ నిఖిల్ గారు వన్స్ అగైన్. సో నేను అసలు ఈ సినిమా ఇక్కడ ఉంది అంటే ముందు అసలు కాస్లా క్రియేటివ్ వర్క్స్ ఏంటనేది మీకు తెలియాలండి.
అండ్ 2017లో నేను యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను, కాస్లా క్రియేటివ్ వర్క్స్ అని. ఇక్కడంతా చూశాను, యాడ్స్ ఎక్కడ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేదు ఎవరు. దాని తర్వాత వైజాగ్లో వెళ్ళేసి స్వాతి ప్రమోటర్స్ రమేష్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన అడిగాను, సార్ ఒక యాడ్ ఇవ్వండి, ఇంటర్వ్యూలో ఏం చేశారు? ఏం చేయలేదు సార్. ఓకే నేను ఇస్తానండి అని ఆయన ఇచ్చారు. సో ఫస్ట్ మాకు యాడ్ ఏజెన్సీలో ఫస్ట్ యాడ్ స్వాతి ప్రమోటర్స్ వాళ్ళు ఇచ్చిన దాంతో మేము యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేసామండి. దాని తర్వాత నెంబర్ ఆఫ్ యాడ్స్ చేసాం అండ్ నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్, నెంబర్ ఆఫ్ యాక్టర్స్తో పనిచేసాం. ఇంకా దాని తర్వాత ఇంకా వెళ్తూ ఇది కాదు కదా అండి. సో దీనికంటే ముందు మేము యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేసింది తిరు అండ్ నేను అండి. అక్కడి నుంచి మా జర్నీ. నెక్స్ట్ ఇంకా సినిమా. సో సినిమా ఎలాగా మన దగ్గర ఉన్న బడ్జెట్తో చేయాలంటే చిన్న బడ్జెట్లో చేసి మళ్ళీ మధ్యలో కష్టాలు పడి మళ్ళీ కష్టం అని చెప్పేసి అలా ముందుకు వస్తూ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది అండ్ ప్రశాంత్ గారిని కూడా. సో వాళ్ళని సరే ఇట్లా అనుకుంటున్నా అంటే ఆయన కూడా ఆలోచించకుండా సరే చేద్దామండి అని చెప్పేసి మేము అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసామండి ఈ మూవీది. అలా వస్తూ సినిమా అయిపోయింది. ఇంకా రిలీజ్. సినిమా చేయడం అంత ఒక ఎత్తు అయితే రిలీజ్ చాలా పెద్ద ఇదండి. దాని తర్వాత మేము కలవడం జరిగింది వంశీ నందపాటి గారండి. ఆయన్ని మేము అడిగేసి సరే ఇలా ఉంది సినిమా అని అనగానే ఆయన చూసి ఓకేనండి నేను చేస్తానండి. సో ఇంత ఈజీగా రాలేదండి. ఈరోజు మేము ఇక్కడ మేము ముందు ఉన్నామంటే అంత ఈజీగా జర్నీ అయితే సాగలేదు. సో ప్రతి వాళ్ళ సపోర్ట్ మాకు ఉంది స్టార్టింగ్ నుంచి. సో ఇంకా విషయానికి వస్తే అభినవ్ గారు నేను నిజంగానే చాలా షేడ్స్ చూపించారండి మాకు. హీరో ఉండేసి నాకు స్టోరీ చెప్పినప్పుడు ఒకరే ఎవరనుకుంటున్నారు హీరో, ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్స్ ఏం లేవండి. అభినవ్ గోమటం అనుకుంటా. ఆయన చేయగలడా ఈ సినిమా? లేదండి. ఇంకా ఆప్షన్ ఏమన్నా చూడండి. అవునండి మేము అలాగే లేదండి ఈయనతో అవ్వదు. లేదండి ఈయనతోనే అవుతుంది. సో మారని వ్యక్తి అంటే ఫస్ట్ నుంచి అభినవ్ గోమటం గారండి. మా సినిమాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్. దాని తర్వాతే సినిమా ఒక్కొక్కరిని వెతుక్కుంటూ వచ్చిన క్యారెక్టర్సే వీళ్ళండి. వీళ్ళంతా కూడా వచ్చింది అలాగా. సో సినిమా బాగా వచ్చిందండి. ఒక ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగే సినిమా ఇది. చాలా నీట్ మూవీ. సో చూడండి, సపోర్ట్ చేయండి. ఎలా అయితే వీళ్ళందరూ మాకు అడుగడుగున ముందుకు రావడానికి ఎంతైతే మాకు ఇది చేశారో మీరు కూడా అలాగే ఒక సినిమా చూసేసేయండి. ఒక టికెట్ తీసేసుకోండి. థియేటర్స్కి 23rd February వస్తుందండి. సో అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. టైం మాకు ఇచ్చి లాంచ్ కోసం వచ్చిన నిఖిల్ గారికి. సినిమా యాక్చువల్గా వీళ్ళు వచ్చి నాకు ప్రజెంట్ చేసినప్పుడు మేము యాడ్ ప్రొడక్షన్ ఇప్పుడు దాకా చేస్తున్నాం అనగానే ఇదేంట్రా బాబు అనుకున్నాం. తర్వాత స్టోరీ లైన్ చూసిన తర్వాత నచ్చిన తర్వాత దేర్ వాజ్ వన్ గై ఈజ్ నాట్ హియర్. అన్ని కర్త కర్మ క్రియలాగా వీళ్ళతో పాటు కాసుల భవానీతో పాటు అభినవ్తో పాటు ప్రశాంత్ అని ఉన్నారండి. హీ ఈజ్ వన్ హూ హ్యాస్ స్పెషల్ డిప్లొమాస్ ఇన్ USA about film making and other things. He was with them in every step. అదొకటి. దాని తర్వాత ఆర్టిస్టులు కూడా ఒక్కొక్కరు అద్భుతంగా వాళ్ళ పాత్రలకి చాలా బాగా న్యాయం చేశారు. ఈ దశాబ్దంలో మొత్తంలో కూడా ఇంతకంటే డీసెంట్ సకుటుంబ ఫ్యామిలీ చిత్రం అనే రకమైన చిత్రాన్ని ఇంతకంటే మంచి చూడలేరు. దయచేసి మీరందరూ కూడా సినిమాని థియేటర్లలో చూసి ఇలాంటి మంచి సినిమాలు రావడాన్ని ఎంకరేజ్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. టికెట్ కాబట్టి ఇమీడియట్గా ఇస్తాం మేము. ఫాస్ట్గా వెళ్తుంది. యా హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి. ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ నిఖిల్ గారు ఈరోజు వచ్చి ఈ స్థాయిని పెంచేశారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ముఖ్యంగా అందరూ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అని చెప్తూ ఉంటారు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను చెప్తానంటే అందరిలా కాదు, ఎందుకంటే నాకు 2-3 సార్లు అవకాశం ఇచ్చారు, డేట్ కుదరలేదు. అయినా సరే చేసేసి మళ్ళీ అన్న నిజంగా చెప్తున్నారు ఎక్స్ప్రెషన్ అంటే చూసేమంటే అండ్ నాకు నిజంగానే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదే మేడం గారి పేరులోనే కాసులు ఉన్నాయి, కాసులు వస్తాయని అది చెప్దాం అనుకున్న ముందే ఆయన చెప్పేశారు. నాకు అన్యాయం జరిగింది. అది కూడా వెరీ హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన అభినవ్ గారు ఏ సినిమాలో చేసినా ఆయన క్యారెక్టర్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఆయన మాట్లాడే డైలాగ్స్ కూడా చెప్పేవి చాలా న్యాచురల్గా మాట్లాడుతున్నట్టు ఉంటాయి. షేడ్స్ కూడా ఈ సినిమా మంచి హిట్ అయ్యి ముందు చాలా షేడ్స్ మనకి ఆయన చూపించాలంటే సినిమాల్లో సార్ హీరోగా నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే మీరు రావడం వల్ల ఇంకొంచెం ఎక్కువ అవుతున్నట్టు. చాలా చాలా థ్యాంక్స్ అన్న, మీరు చూపించగానే వచ్చేసారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. అలానే ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి మెయిన్ రీజన్ మా మేడపాటి రమేష్ రెడ్డి గారు అండి. ఫస్ట్ నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది ఆయన వల్లనండి. దాని తర్వాతకి మా భవానీ గారు, సో ఆవిడ బ్యానర్లో నేను ఫస్ట్ యాడ్ ఫిల్మ్ డైరెక్షన్ చేశాను. దాని తర్వాత ఫస్ట్ సినిమా కూడా వాళ్ళ బ్యానర్లో చేశాను. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ రామ్మోహన్ గారు చాలా చాలా థ్యాంక్స్ సార్. సో ఇక్కడ లేని ప్రశాంత్ గారు కూడా చాలా థ్యాంక్స్ అండి. సినిమా మంచి సినిమా అనుకుని తీసాము. సో ఒకసారి మీరు చూసి మీరే చెప్పాలి సార్. సో ఈ మధ్య చిన్న సినిమాలకి మీడియా వాళ్ళు చేసినంత సపోర్టు చాలా చాలా పెద్ద సపోర్ట్ చేస్తున్నారు. సో అలానే ఈ సినిమాను కూడా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఈ సందర్భంగా ఒక్కటి చెప్పాలనుకోండి సార్. అంటే ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. నిఖిలన్న యాక్చువల్గా కార్తికేయ 2 సినిమాలో కృష్ణుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నట్లు ఈ సినిమా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ట్రైలర్ లాంచ్కి. దానికి ఒక రీజన్ ఉంది. మీ సూర్య వర్సెస్ సూర్య సినిమాకి నేను సెట్ బాయ్. సో చాలా 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 థ్యాంక్స్. చాలా అనిపించింది అన్న. నాకు మీకు సెట్కి వచ్చిన రోజు మీకేం చెప్పలేదు. మీరు అప్పుడు సెట్లో చూసాను, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. అంతకు మించి హంబుల్గా డౌన్ టు ఎర్త్. నిజంగా మీరు ఈ స్థాయిలో ఇంతకు మించి ఎక్కువ స్థాయిలో ఉండాలి. ఈ స్థాయిలో ఉండడానికి మీరు అర్హులు కూడా అన్న. అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడికి వచ్చారు, అదే చాలా థ్యాంక్స్. అంతే అందరికీ. దాంతోపాటు ఈ సినిమా ఇట్లా థియేటర్లకి వెళ్తుందంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా వంశీ నందిపాటి గారు. వంశీ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎటువంటి సిచ్యువేషన్లో మా సినిమా ఒప్పుకున్నారనేది మాకు చాలా చాలా పెద్ద విషయం. సో మీకు డెఫినెట్లీగా మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అట్ ది సేమ్ టైం ఒక మంచి సినిమా అండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సార్. ఈ సందర్భంగా ఒక్కసారి చక్రపాణి గారికి సారీ సార్, నేను మీ విషయంలో ఒక చాలా పెద్ద తప్పు చేశాను. బట్ ఈ సినిమాలో మీకు ఛాన్స్ ఇవ్వడం అనేది నేను అందరూ సభాముఖంగా మీకు సారీ చెప్పుకున్నట్లు. ఒక సినిమాలో నేను అసోసియేట్గా చేస్తున్నప్పుడు సార్ కూడా దాంట్లో చేస్తున్నారు. నా చేతుల ద్వారా సార్ని అంటే సార్ ఇప్పుడు మీరు అందరూ వచ్చేసారి స్టేజ్ మీద ఉన్నారు, ఆయన మొత్తం అంతా హైఫైగా ఉందని ఆయన అనుకుంటారు. బట్ ఒక యాక్టర్ అనకాల అయితే ఒక పెద్దోళ్ళు అనక ఎంత కష్టం ఉంటుందనేది నేను కళ్ళారా చూశాను. ఒక రోజు ఎండలో సీక్వెన్స్ వేసినప్పుడు ఆయన మంచి కాశ్మీర్ యాపిల్ వైట్గా ఉంటారు కదా. సో సాయంత్రానికి మొత్తం అంతా కందిపోయేసి పాపం ఆయన మామూలుగా అసలు చాలా ఇబ్బంది అయిపోయారు అనమాట. డైరెక్టర్ వచ్చేసి ఆయన్ని పంపించండి అన్న. ఆయన్ని సగం షూట్లో పంపించడానికి ఎవరు చెప్తారు? అది నన్నే పంపించారు. ఆ పాప నేనే చేయాల్సి వచ్చింది. సార్ దగ్గరికి వెళ్ళిపోయి సార్ వద్దంటున్నారు సార్ అని చెప్పేసి అంటే ఆ రోజు ఆయన ఫేస్ నాకు ఇప్పటికీ స్టిల్ గుర్తుందండి. ఆయన ఎంత బాధతో ఏం చెప్పుకోలేక ఎట్లా వెళ్ళారు అనేది. సో ప్రతి ఒక్కళ్ళ వెనక కష్టం ఉందండి. ఎవ్వరు ఇక్కడ నిలబడ్డ ఎవరైనా సరే ఏ ఒక్కళ్ళు ఉత్తిగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. అందరు కష్టపడి వచ్చిన వాళ్ళే. అట్ ది సేమ్ టైం ఇక్కడ చేసిన ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో నాకు ఏదో ఒక రకంగా రిలేట్ ఉందండి. అట్ ది సేమ్ టైం ఎస్పెషల్లీ నా టీం నా ఫ్రెండ్స్, మా శివ అయితేమి, మోహన్ అయితేమి, నా డిఓపి నా ఫ్రెండ్ సిద్ధార్థ్ అయితేమి, తర్వాతకి ఇక్కడ మ్యూజిక్ సంజీవ్, హీరోయిన్ మన వైశాలి రాజ్ అయితేమి, తర్వాత అలీ అన్న అయితేమి, మోయిన్ అన్న అయితేమి, లావణ్య గారు అయితేమి, అందరూ మొత్తం చాలా 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 బాగా చేశారు, కోఆపరేట్ చేశారు. మొత్తం అంతా అంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయిందండి మొత్తం సినిమా ఇట్లా కాకుండా. మా టీం ఇంకా అట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లా అది మా మొత్తం అంతా ఒకటే. వాళ్ళు నేను చెప్పుకోలేను ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇక్కడ దాకా రాము సినిమాకి ఎస్పెషల్లీ. దాంతోపాటు మా అభినవ్ అన్న సినిమాలో డే 1 to లాస్ట్ డే వరకు మారిని చాయిస్ లేని ఏకైక క్యారెక్టర్ మా అభినవ్ అన్నకే. మన క్యారెక్టర్కి ఫస్ట్ అనుకున్నది ఆయన, లాస్ట్ చేసిన కూడా ఆయనతోనే ఉంది. సో దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఇంకా అందుకు మించి నేనేం చెప్పట్లేదు కూడా. సో చాలా థ్యాంక్స్ అండి. అంతే. హీరో థ్యాంక్ యూ. ఇవాళ ఫస్ట్ టైం ఐఎమ్ స్పెషలీ హ్యాపీ. ఎందుకంటే ఇది నా సినిమా గురించి ఇది ఇంత జరుగుతుందా ఇది అని. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇంతకుముందు అఫ్ కోర్స్ ఎన్నో సినిమాల్లో ఎంతమందితో పనిచేసి చాలా నేర్చుకున్నాను. ఇట్లాంటి ఈవెంట్స్కి ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను. అప్పుడంతా తెలుసు కదా, ఆ ప్రెషర్ ఉండదు. బేసిక్గా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతే చాలు ఇది అని. ఇప్పుడు ఇది హీరోగా ఇట్లా సినిమా రావడం అన్నది నేనైతే లేదు. ఒక అనకండి, ఆగండి ఒక్క నిమిషం. నో, బట్ దిస్ ఈస్ అ స్పెషల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అర్థమవుతుంది.
చాలా బాగా ఇట్స్ అ స్పెషల్ మూమెంట్ ఇన్ లైఫ్ అండ్ దీనికి నేను ఒక్కడిని క్రెడిట్ అయితే తప్పకుండా తీసుకోలేను. యునో స్ట్రగ్లింగ్ టైమ్స్లో మనం సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నప్పుడు మనకి ఆ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఏం చెప్తాయంటే మొత్తం నీ నుంచే స్టార్ట్ అవుతుంది, నువ్వు ముందరబడి చేయకపోతే అవ్వదు, నీ డిటర్మినేషన్, నీ విల్, నీ ఇది అని చెప్తూ ఉంటారు కదా. ఆ విల్, ఆ డిటర్మినేషన్ అవన్నీ ఎంతున్నా కూడా ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న చాలా మంది తోడవడము, అలాగే ఇట్లా మీడియా వాళ్ళు ఎస్పెషలీ థ్యాంక్ యూ టు ద మీడియా పర్సనల్ హూస్ హెల్పింగ్ అవర్ ఫిలిం, హూస్ సపోర్టింగ్ అవర్ ఫిలిం. ఇంతమంది జాయిన్ అవ్వకపోతే ఇవాళ నేను ఇక్కడ ఇట్లా ఉండి ఇదేదో స్పాట్ లైట్లో నిల్చొని నా సినిమా గురించి మాట్లాడే ఈ డిఫరెంట్ అనుభూతి ఏదైతుందో నాకు తక్కేది కాదు. సో థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీ వన్. మొట్టమొదటి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా పేరెంట్స్కే అండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ అది లేకపోతే నేను ఇవాళ డెఫినెట్లీ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ డూయింగ్ యాక్టింగ్. అలాగే మా తాతయ్య టి కృష్ణ గారు, నాకు ఆయనకు చిన్నప్పటి నుంచి నాకు ఆయనతో చాలా మంచి సంబంధాలు ఉండేవి అండ్ బేసిక్గా ఆయనతోటే పెరిగాను నేను. టుడే హీ వాజ్ ఆల్సో క్రియేటివ్ మ్యాన్ అండ్ ఐ థింక్ చిన్నప్పుడు ఆయన కంపెనీలో ఉండి ఆయనతో మాట్లాడుకుంటూ ఆయన చెప్పే విషయాలు వినుకుంటూ ఉండడం వల్లే టుడే ఐ ఫీల్ ఐఎమ్ ఇన్ దిస్ క్రియేటివ్ ఫీల్డ్. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో. దాని తర్వాత నేను ఇంకా థ్యాంక్ యూ చెప్పాలంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. అందులో మొట్టమొదటి వ్యక్తి తిరుపతి. థ్యాంక్ యూ తిరుపతి. యాజ్ ఎ డైరెక్టర్ నువ్వు ఈ సినిమా నువ్వు ఎప్పుడు అనుకున్నావు నాకు తెలీదు, బట్ నాకు తిరుపతి నాకు అంటే మనం అనుకుంటాం కదా మన స్ట్రగుల్లో వీ కీప్ ట్రావెలింగ్ విత్ ఫ్యూ ఫ్రెండ్స్ హూ ఆర్ డైరెక్టర్స్, యాక్టర్స్, ఏదో అక్కడి నుంచి సినిమా వస్తుంది అనుకుంటే ఆల్మోస్ట్ అనూహ్యంగా ఏంటి ఎవరు, ఎందుకంటే నాకు తిరుపతి వచ్చి కలిసేంత వరకు ఆయన ఎవరో నాకు తెలీదు. ఐ హ్యావ్ నో ఐడియా. బట్ ఈ లాస్ట్ 2-3 years మా జర్నీలో వీ హ్యావ్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ హ్యావ్ కమ్ టు నో బేసికలీ చాలా షై అండ్ రిజర్వ్డ్. ఇవాళ లేదు నువ్వు మాట్లాడంటే బాగానే మాట్లాడావు, చాలాసేపు మాట్లాడావు బ్రో. కింద కోడి పుంజుని దువ్వినట్టు దువ్వారండి. బాగా మాట్లాడాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ తిరు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిలిం బేసికలీ. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారు ఇట్లా భవానీ గారు, ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు వాళ్ళు అనుకున్నారట అరే అభినవ్కి ఎట్లా ఇవ్వచ్చు, ఏంటి చేయగలడా లేదా ఇది అని. బట్ ఐ ఫీల్ ఈ సినిమాలో నేను ఉండడానికి కారణం మా టీం వర్క్ వస్తే మొట్టమొదటి కారణం తిరుపతి. థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ అ లాట్. తర్వాత ఆఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్స్ హూ హ్యావ్ ట్రావెల్డ్ విత్ అస్ ఫర్ 2-3 years. మేడం గారికి కొంచెం అయినా ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఆర్ఎం రెడ్డి గారికి అండ్ ప్రశాంత్ గారు ఉన్నారు, ఇవాళ ఇక్కడ లేరు. అంటే ఆయన యుఎస్లో ఉన్నారు, ఇవాళ ఇక్కడ లేరు. సో ఆయన సపోర్ట్ అండ్ వాళ్ళ ట్రావెల్ కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ పని కాదు. బట్ దే హ్యావ్ ట్రావెల్డ్ విత్ అస్ అండ్ దేర్ అన్రిలెంటింగ్ సపోర్ట్ is also one of the reasons why I am standing here and I am able to get this film to the audiences. So thank you sir, thank you Bhavani garu, thank you RM Reddy garu and thank you Prashant garu. Thanks a lot. మీ కష్టం ఎంతైనా ఉంది ఈ సినిమాకి, మీరు పూనుకోండి అసలు ఈ సినిమా అయ్యేది కూడా కాదు. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. మా యాక్టర్స్ అసలు మోయిన్, అలీ రేజా, లావణ్య ఇస్ అ డియర్ ఫ్రెండ్. తను చెప్పినట్టు మేము మల్లీరావులో పనిచేసాము. ఈ క్యారెక్టర్ కోసం ఎవరు అని అనుకుంటుంటే నాకు సడన్ గా స్ట్రైక్ అయింది, అరే మేబీ లావణ్య చేస్తుందేమో కదా అని చెప్పాను. అప్పుడు వాళ్ళు కాల్ చేశారు. బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. సార్ మీరు కూడా మెయిల్లో మీ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు, మీరు అమేజింగ్ పర్ఫార్మెన్స్. అవి చూసే వీ థాట్ మీరు ఈ సినిమాలో ఉంటే మాకు హెల్ప్ అవుతుంది ఇది అని. థ్యాంక్స్ అ లాట్. మోయిన్, మై బ్రదర్ ఇన్ క్రైమ్. చాలా బాగా మేము ఇచ్చటవాన నిలపర సెట్ మీద కలిసాం బేసిక్గా. ఫర్ హిమ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం నా ప్రమేయం లేదు, అది కూడా తిరుపతియే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. మనం చేసింది ఏంటి అన్నది వీళ్ళు రేపు స్క్రీన్ మీద చూస్తారు, దే విల్ నో వాట్ వీ డెడ్. బట్ మంచి గివ్ అండ్ టేక్ యాజ్ అన్ యాక్టర్. అసలు ఈ సినిమాలో ఈ ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళిపోయాడు అన్న ఇలాంటి క్యారెక్టర్స్ ఏవీ లేవండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే 2018 తర్వాత ఈ నగరానికి ఏమైంది ఎప్పుడైతే హిట్ అయిందో నాకు స్క్రిప్ట్స్ తడప వస్తుండే హీరోగా చేయాలి ఇది అని. బట్ ఐ థాట్ ఇట్లా హీరోగా ఊరికే అనిపించుకోవాలని చేయాల్సిన అవసరం లేదు. అది చేయకుండానే నాకు ఇట్లాంటి ఒక శ్యామ్ సింగరాయ్ కానివ్వండి, ఒక సీత, ఒక సేవ్ ద టైగర్స్, ఒక రంగ్ దే, ఒక సెహరీ, ఇట్లాంటి సినిమాలు వస్తూ ఉన్నాయి. సో ఐ థాట్ ఐఎమ్ అన్ యాక్టర్ బేసిక్గా.
నేను యాక్ట్ చేయడంలో తప్పేం లేదు, ఇట్లాంటి సినిమాలు నేను చేస్తూ ఉంటాను. నేను అందులోంచి కూడా చాలా మంది డైరెక్టర్స్, యాక్టర్స్ని కలిసి వాళ్ళని నేర్చుకున్నా చాలా. వాళ్ళ సినిమా చేసే విధానం, వాళ్ళ ప్రొసీజర్ ఇదంతా. సో ఇట్ వాస్ వెరీ గుడ్ టు బీ వర్కింగ్ విత్ మోయిన్. అట్లా అలీ అయితే ఈ సినిమాలో ఇంకా నేను యాక్చువల్లీ వీళ్ళందరి గురించి ఐ థింక్ ఐ షుడ్ టాక్ ఆన్ ప్రీ రిలీజ్ డే, బట్ అలీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అలీ క్యారెక్టర్ నా క్యారెక్టర్కి జరిగే సీన్స్ నెక్స్ట్ లెవెల్. అది అసలు దాన్ని ఇంకా నేను అట్లా చెప్పలేను, మీరు సినిమా చూడాల్సిందే, సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే చక్రపాణి గారు నాకు ఎట్లయితే తిరుపతి అనుకొని అరే లేదు అభినవ్ అన్న చేస్తాడు అని ఎట్లయితే నాకు ఈ సినిమా ఇచ్చాడో, చక్రపాణి గారు కూడా సార్ అన్నట్టు ఆయనకి ఇది ఒక వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన్ని డిఫరెంట్ షేడ్లో చూస్తారు. ఇది మేము సినిమా టైటిల్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా ఉంది కాబట్టి షేడ్ వాడుతున్నాను అనుకోకండి, ఇట్ ఈస్ ట్రూ. హీస్ డన్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన ఎంత ఇక నెగిటివ్ అని చెప్పేలా వద్దా, బట్ యూ విల్ నో, మీరు ఒకసారి చూసినప్పుడు మీకు అర్థమవుద్ది. సార్ వెళ్ళిపోతున్నారా సార్, బోర్ కొడుతుందా? అట్లా ఎవ్రీవన్ ఈ సినిమాలో అందరికి ఇట్లా పనిచేశారు కాబట్టి టుడే ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ హియర్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు టాక్ టు యూ. సో థ్యాంక్స్ అలాట్ మీడియా వారికి అందరికీ, ఎస్పెషలీ సురేష్ సార్ మా కో డైరెక్టర్ గారు. హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. నాకు మీకు మాత్రమే చెప్తా నుంచి తెలుసు, ఈ సినిమా కో డైరెక్టర్ ఎతుకుతున్నారు, ఎవరినైనా పెట్టుకోవాలి అన్న టైంలో నేనే వెళ్ళి సార్ని అడిగాను. సార్ సినిమా స్టోరీ విని అరే ఇది బాగుంది నేను చేస్తాను చేశారు. ఆయన చేయడం ఇంతకుముందు తిరుపతి గారు చెప్పినట్టు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తిరుపతికి అండ్ మిగతా ఏడీస్ అందరికీ వెరీ బిగ్ సపోర్ట్. అలాగే సిద్ధు గారు డిఓపి గారు, ఈ పిసి శ్రీరామ్ సార్స్ అసిస్టెంట్. రంగేలో నేను చూశాను ఆయన్ని సెట్ మీద, ఆయన ఆల్మోస్ట్ 10 to 12 సినిమాలు చేశారు పిసి శ్రీరామ్ దగ్గర. ఇంకా చెప్పాలనేనా ఆయన ఎలాంటి పని చేశారు ఏంటి అని, మీరు రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సిద్ధు. కిట్టు విశ్వప్రగడ who wrote lyrics, Samuel who did BGM and మన సంజీవ్ టీ who did music. ఒక్కసారి హలో అమ్మాయి అని పాట ఉంది యూట్యూబ్లో, అది వెళ్ళి ఒకసారి వినండి. బ్యూటిఫుల్ మ్యూజిక్. సంజీవ్ టీ థామస్ ఏఆర్ రెహమాన్ గారికి లీడ్ గిటారిస్ట్గా పనిచేశారు. ఆయన మా సినిమా ఒప్పుకొని ఇది చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్ అండ్ ఈ డెలివర్డ్. అసలు నా సినిమా కదా అన్ని సాంగ్స్ బాగుంటాయనే చెప్తాడు వీడు అని మీరు అనుకోవచ్చు, ఒకసారి వెళ్ళి మీరు సాంగ్ చూడండి మీకే అర్థం అవుతుంది. మోహన్ మా రైటర్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ అలాట్. సాయి, మనోజ్, నవీన్, శివ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ, ఎవ్రీబడి హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం, థ్యాంక్స్ అలాట్ ఫర్ డూయింగ్ దిస్. లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్ బట్ అ పాన్ ఇండియా స్టార్ నాని, సారీ అయిపోయింది బ్రో, అయిపోయింది. నిఖిల్ భయ్యా తమ్నేల్ వచ్చేసిందా, అయిపోయిందా? థ్యాంక్ యూ. కావాలని చేశాడు కదా సినిమా కోసం. నిఖిల్ భయ్యా థ్యాంక్ యూ. మేము స్పైలో వి యాక్టెడ్ టుగెదర్. ఇన్ఫాక్ట్ ఇంకొకటి ఇది చెప్పొచ్చు అనుకుంటా, చెప్పాలి అంటే ఈ నగరానికి ఏమైనా టైంలో టీజర్ బయటకు వచ్చింది సార్ మాది. టీజర్ బయటకు వస్తే నా క్యారెక్టర్ ఆ డైలాగ్స్ అవి చూసి హీఈస్ ద ఫస్ట్ గై టు కాల్ మీ. ఫస్ట్ యాక్టర్ అంటే మేము స్క్రీన్ మీద చూసి అరే పెద్ద యాక్టర్ ఇది అనుకున్నాను, ఫస్ట్ గై టు కాల్ మీ అండ్ సే బ్రో ఏం చేసావు బ్రదర్ నువ్వు, అసలు నీ పేరేంటి అంటే ఇట్లా అభినవ్ గోమటం భలే చేసావు, నా సినిమా ఒకటి జరుగుతుంది, కెన్ యూ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, కిరాక్ పార్టీ, కెన్ యూ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. నేను డైరెక్టర్కి చెప్తా, ఆయన ఫోన్ చేస్తారు మీకు, మీరు ఒకసారి మాట్లాడండి. అండ్ అప్పటికి ఇంకా వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ప్రమోషన్స్ ఈ నగరానికి ఏమైనా, సో ఐ కుడెంట్ బి అ పార్ట్ ఆఫ్, బట్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ అ వండర్ఫుల్ ఫిలిం కాల్డ్ స్పై. అది జనం ఏమన్నా అనుకోండి ఆ స్పై మూవీ గురించి, బట్ నిఖిల్ అన్న ఆ సినిమా కష్టపడింది అంతా ఇంత కాదు. అండ్ డైరెక్టర్ గ్యారీ వీళ్ళందరూ కష్టపడింది అంతా ఇంత కాదు. ఆ సినిమా ప్రాసెస్లో వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐఎమ్ ఆనర్డ్ and I'm very happy to be a friend of yours. Thank you for coming to this trailer event and blessing us all. Your presence is very important to us. Views vastayi, likes vastayi avanni kaadu, just a positive energy. He's so positive. ఆయన సినిమా గురించి ఆయన ఎంత తపన పడతాడు ఏంటి అసలు ఏం చేశాడు అన్నది ఫస్ట్ హ్యాండ్ ఇలా ఫ్రంట్ సీట్లో కూర్చొని చూశాను నేను స్పై అప్పుడు. మీరు ఇక్కడికి వచ్చి మాకు బెస్ట్ విషెస్ తెలపడం అన్నా ఇట్ ఈస్ అ గుడ్ పాజిటివ్ ఎనర్జీ ఫర్ అస్. థ్యాంక్స్ అలాట్ ఫర్ డూయింగ్ దిస్. మీ నెక్స్ట్ వచ్చే సినిమాలు
నాకు తెలుసు స్టోరీ అప్పుడే మీరు అప్పుడొకసారి ఇప్పుడొకసారి నాకు చెప్పారు. నెక్స్ట్ లెవెల్ సినిమాలు రాబోతున్నాయి అండ్ అన్న ఈ పాన్ ఇండియా స్టార్ అని ఒక ట్యాగ్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, బట్ అదే మీకు తెలియదు, బట్ ఐ థింక్ యూ విల్ కీప్ అప్ టు ఇట్. యూ విల్ కీప్ అప్ టు ఇట్. దోస్ ఫిల్మ్స్ ఆర్ అమేజింగ్. నేను సెట్ మీదనే వెళ్ళి కలిసాను. ఆ సెట్ చూసి మా తిరిగి నిజంగానే ఇక్కడ ఉందా, వేసారా ఇల్లు అని అడిగాడు. సో అంత కష్టపడుతున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ అస్. గీతా గారు థ్యాంక్ యూ. మా పిఆర్ఓలు మధు గారికి అండ్ ఏలూరు సీను గారికి, వాళ్ళకు కూడా దే ఆర్ గైడింగ్ అస్ ఎస్పెషలీ ఈ సినిమాకి. మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, సో దే ఆర్ గైడింగ్ అస్ వెరీ వెల్ అండ్ దే ఆర్ టేకింగ్ అస్ ఫార్వర్డ్. వంశీ నందిపాటి అన్నకి హూస్ రిలీజింగ్ దిస్ ఫిలిం, చాలా మంచి పేరుంది సార్కి. మా సినిమాకి ఆయన యాడ్ అవ్వడం మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఈ సినిమాకి. థ్యాంక్స్ అలాట్. మా డిజిటల్ టీమ్ అజయ్ అండ్ విష్ణు అండ్ ఎవ్రీబడి హూ ఆర్ వర్కింగ్ ఫర్ అవర్ డిజిటల్ థింగ్స్. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ అలాట్. వీళ్ళ గురించి మీరు ముందు ఇంకా వింటారు. యూ విల్ నో. మన పోస్టర్ డిజైన్ నియో స్టూడియోస్ వాళ్ళు, ఆయన పేరు నాని. హీఈస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. పోస్టర్స్ మాకు చాలా బాగా అందించారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ హిమ్ ఆల్సో. నేను నా సినిమా గురించి హీరో ఎట్లయినా చెప్తాడు కదా అని మీరు అనుకుంటారు, బట్ ఐఎమ్ నాట్ కిడ్డింగ్. ఇదే థియేటర్లో మీరు ఇట్లా మీడియా వాళ్ళు లేక ఓకే మీరు ఈ సినిమా చూడండి చాలు. ఆన్ Feb 23rd యూ విల్ నో వాట్ ఇట్ ఇస్. నేను ఇట్స్ నాట్ ఏదో చెప్పడానికి చెప్పట్లేదు. ఐ ఆల్రెడీ నో దట్ ఈ సినిమా బాగొచ్చింది, మీకు తెలుస్తుంది. ఇవాళ ట్రైలర్ చూడండి ఇంటికి వెళ్ళి, అది నచ్చితే ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ ఆన్ Feb 23rd అండ్ వాచ్ ఇట్ అండ్ బ్లెస్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నిఖిల్ అండి నా పేరు. అరే దారుణం ఇది. ఓకే ఫైన్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంపోజిషన్ రాస్తా. బట్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీడియా మిత్రులందరూ ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చారు. అంటే చాలాసార్లు అనుకుంటా చిన్న సినిమా స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అన్నప్పుడు కొన్నిసార్లు మీడియా సపోర్ట్ అంతా ఉండదు అనుకుంటాం కానీ, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మా తెలుగు ఇండస్ట్రీ మీడియా ఆర్ ది బెస్ట్. అండ్ చిన్న సినిమాల్ని ఎలా ప్రమోట్ చేయాలో వాళ్ళు చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. ఇట్ ఈస్ అ హ్యూజ్ థింగ్. అండ్ ఈ నగరానికి ఏమైంది అన్న సినిమా చూసినప్పుడు చాలామంది అనుకుంటాం దట్ అరే నాకు అభినవ్ లాంటి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. అందరూ అనుకుంటాను, నేను గ్యాంగ్లో ఉంటాడు, గౌతమ్ ఉంటాడు, గౌతమేగా కౌశిక్ ఉంటాడు. సో నీకు ఇచ్చా రిటర్న్ గిఫ్ట్. సో అభినవ్ లాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి అనుకుంటాం సినిమా చూసినప్పుడు. బట్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ నేను ఏం రియలైజ్ అంటే రియల్లీ షుడ్ హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ హిమ్. ఇస్ అన్ అమేజింగ్ గై. నాన్ స్టాప్ నవ్విస్తుంటాడు, అమ్మాయిని ఇంప్రెస్ చేస్తుంటాడు. చాలా షేడ్స్ ఉన్నాయి లైఫ్లో. అండ్ అలాగే అనుకున్నట్టే కమల్ హాసన్ రేంజ్లో కాకపోయినా, బట్ ఐ థింక్ దట్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఎప్పుడైతే తను వచ్చి ఇలా ట్రైలర్ లాంచ్ చేయాలి అని అడిగాడు, నేను వచ్చింది ఒక ఫ్రెండా కాదు, ఐ రియలీ లైక్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్, ఐ రియలీ లవ్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. బట్ ఈ సినిమా నేను రావడం ఓన్లీ రీజన్ ఇస్ ఐ నో వాట్ ద ఫిల్మ్ ఇస్. అండ్ ఇదే థియేటర్లో ఏదైతే మీరు కూర్చున్నారో ఈ థియేటర్లోనే వాళ్ళ సినిమా షో వేశారండి. నిజంగా హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు ద కరేజ్. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి భవానీ గారు అండ్ అరుణ్ రెడ్డి గారు యాజ్ వెల్ as ప్రశాంత్ గారు. మీరు ముందుగానే సినిమా వేసి చూపించి ఒక ఆడియన్స్కి, టెస్ట్ ఆడియన్స్కి వేసి చూపించారు. అండ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ దట్ ప్రీమియర్ వాజ్ ఫెంటాస్టిక్. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. నాకు ఆల్రెడీ రివ్యూ వచ్చింది, అందుకే వచ్చాను. సో తెలుసుకొని వస్తే బెటర్ కదా. సో నాట్ యాజ్ అ ఫ్రెండ్, నేను ఒక మంచి సినిమాకి ఒక మంచి సినిమాకి నా వంతు సాయం చేయాలని చెప్పి వచ్చాను. అండ్ ఇట్స్ అప్ టు యూ గైస్. మీరందరూ Feb 23rd సినిమా రిలీజ్ అవబోతుంది. సో ప్లీజ్ గో వాచ్. యూ గాట్ అమేజింగ్ యాక్టర్స్ ఇన్ దిస్. అభినవ్ మంచి యాక్టర్ అని చెప్పనవసరం లేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ అలీ బ్రో యు ఆర్ అమేజింగ్. అండ్ లావణ్య గారు అండ్ ఈవెన్ మోయిన్ అండ్ చక్రపాణి గారు సూపర్ స్టార్ కాస్ట్ అండి. సూపర్ వైబ్ ఉంది. ఈరోజు చూస్తుంటే అర్థం అవుతుంది. చాలా ఈవెంట్స్లో పీపుల్ బయటికి వెళ్తుంటారు, నిజంగానే బయటికి వెళ్తుంటారు, బట్ అందరూ వెనకాల యూఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ వాచింగ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ వచ్చి కూర్చున్నాను చూసారా. సో ఆ వైబ్ మీకు అర్థమవుతుంది. అండ్ రేపు Feb 23rd మీరు సినిమా చూసినప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చానో మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ ఈ ట్రైలర్ని ప్రమోట్ చేయండి, ఈ ట్రైలర్ని షేర్ చేయండి. టిక్టాక్ కాదు, ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేయండి, ట్విట్టర్లో వైరల్ చేయండి. ప్లీజ్ షేర్ దిస్. ఇట్ ఈస్ అవర్ స్టోరీ, మన కథ ఇది.
అండ్ రీసెంట్గా ఐ వాంట్ టు సే కంగ్రాట్స్ టు లాట్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ కమింగ్. ప్రియదర్శి రీసెంట్గా బలగం సినిమాతో అంత పెద్ద హిట్ కొట్టాడు, as well as like సుహాస్ who's done very good with color photo and all that. And సేమ్ వే ఐ థింక్ అభినవ్ ఆల్సో ఇది తన కథ అలాంటి సినిమా అవబోతుంది. హిస్ బ్రేకింగ్ మూవీయా బ్రేక్ త్రూ మూవీయా బ్రేక్అవుట్ మూవీ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ మెనీ ప్రొడ్యూసర్స్, మెనీ స్టోరీస్, చాలామంది డైరెక్టర్స్. ఇప్పుడు థియో గారు ఐ రియలీ నాకు సూర్య సెట్లో మనం అన్న గుర్తొస్తుంది. బట్ అప్పుడు మీరు టీషర్ట్లు వేసుకున్నారు, ఇప్పుడు మీరు షర్ట్లు వేసుకుంటున్నారు. సో డిఫరెన్స్ ఉంది. బట్ ఐ రియలీ థింక్ ఇట్స్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఎవరైనా డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా హీరో అవ్వచ్చు, ఎవరన్నా సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసింది మళ్ళీ. అండ్ ఐ రియలీ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఐఎమ్ సేయింగ్ దట్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కమ్, లాట్ ఆఫ్ యాక్టర్స్ నీడ్ టు కమ్. అభినవ్ లాంటి యాక్టర్స్ షుడ్ బికమ్ లీడ్స్ and become successful. So thank you so much guys, and February 23rd theaters lo chudandi. Thank you so much.